నమ్ముకున్న పార్టీలోనా నరకం చూపే నటివి అమ్మా. మైకు పట్టి బూతులు తిడితే పార్టీ శూన్యం అయ్యేనమ్మా. నీ ఐరన్ లెగ్గు పడగానే చూసిన 5 ఎగిరిపోవునమ్మా. కుర్చీకి మోసం చేస్తే మాయమ్మో కూసలే కదులునమ్మా. అందరూ చీదరించే నాగిరి రోజవి నీవమ్మో. అవినీతి అక్రమాలలో నిన్ను మించిన మహిళే లేదమ్మో. నువ్వు పలికేవి అన్నీ కూడా బూతులు, నేను ఓడించాయి పక్కా పోలింగ్ బూతులు. రోజమ్మా మాయమ్మో, రోజమ్మా వద్దమ్మో, రోజమ్మా 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 మా రోజమ్మా నువ్వు మాకు వద్దమ్మా. అందరికీ నమస్కారం, నేను మీ కిరా కార్పేని. అయితే నగిరి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, మాజీ చైర్మన్ ఆర్కే రోజా గారు నిన్న మైకు పట్టుకొని ఏం మాట్లాడాడో ఒకసారి విందాం, చూద్దాం. మీ అందరికీ తెలుసు, ప్రజలు మనల్ని ఓడించలేదు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఓడించలేదు. కుక్కలు, నక్కలు, చీమలు, ఈగలు, ఏనుగులు, ఎలుకలు, దోమలు ఇవన్నీ పంగాబాట లేకుండా మీ మాదిరిగా ఖాళీగా కూర్చోఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ, ఈదుకుంటూ, ఎగురుకుంటూ ఈవీఎం మిషన్ల దగ్గరకు వచ్చి అలా నొక్కి మిమ్మల్ని ఓడించాయి. ప్రజాస్వామ్యంలో 2019లో మీరు గెలిచినా, 2024లో మీరు ఓడిపోయినా ప్రజలు ఓట్లేయడం వల్లే. మనం ఎందుకు ఓడిపోయినాం? ఇదే ఆర్కే రోజా గతంలో 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి చేసిన తప్పులే పదే పదే చేసుకుంటూ మైకు పట్టుకుంటే రానున్న రోజుల్లో డిపాజిట్లు కూడా రావు అని నేను మరోసారి మీకు చెప్తున్నా. ఒకసారి చూద్దాం. ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఈవీఎంల మ్యానిపులేషన్ కాదు, ప్రజల కాల్కులేషన్. మ్యానిపులేషన్ లేదు ఆర్కే రోజా గారు, ప్రజల కాల్కులేషన్ ఉంది. 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని అప్పగిస్తే ఆయన అరచేతిలో పెడితే ఎంత దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఎలా తీర్చిదిద్దాడు అని ప్రజలు చూశారు కాబట్టే, వాళ్ళ కాల్కులేషన్ వాళ్ళకు ఉంది కాబట్టే, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టే ఈరోజు మీరు లెక్క లేనటువంటి, డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీద పడి ఈరోజు మైకు పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇవిడేమంటుందో ఇంకొకసారి వెనక్కి వెళ్దాం, వినండి. ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ అంటే ఈవిడ మొదటి నుంచి చెప్తుందంట ఈవీఎంలో మ్యానిపులేషన్ ఉంది, ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అంటుంది. మరి ఇదే ఈవీఎంల మిషన్లు 2019లో కూడా అన్న 151 రావడానికి కూడా దోహదపడ్డాయి. మరి 2024లో ఓడిపోయినప్పుడు కూడా అవే ఈవీఎం మిషన్లు ఉన్నాయి కదా ఆర్కే రోజా గారు. ఈ మధ్యలో ఏమన్నా ఫారిన్కి వెళ్ళాయా, లేదా అవి ఏమన్నా మందు తాగాయా? అదేమన్నా రోజారెడ్డా, జగన్ రెడ్డా మోసం చేయడానికి, మర్చిపోవడానికి, అబద్ధాలు చెప్పడానికి? మనం ప్రజాస్వామ్యంలో, మన ఎలక్షన్ కమిషన్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ అది. అదే 2019లో ఏ ఈవీఎంల విషయంలో ఉన్నాయి కదా. ఆ రోజు మనకెందుకు ఇన్ని సీట్లు వచ్చాయి అని ఆ రోజు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆ రోజు మీకు అవసరం. ఏ రోజైనా కూటమి ప్రభుత్వం 2019లో కేవలం ఈవీఎంల మిషన్ల వల్ల జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అన్న ఒక్క వీడియోనైనా నువ్వు బయటకు తీసుకొచ్చి పెట్టగలవా? అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువలకి, విశ్వసనీయతకి, అతని విజన్కి ఉన్న గొప్ప నిదర్శనం. ఆయన ఏ రోజైనా అసెంబ్లీలో కానీ, బయట కానీ, ప్రజల మధ్యన కానీ ఓడిపోతే ఓటమిని ఒప్పుకున్నాడు తప్ప ఆయన తప్పుకోలేదు. ఈవీఎంల మిషన్ల మీద ఏ రోజు ఆయన తోయలేదు. మీకెందుకు 2024లో ఓడిపోగానే ఎంత భయం వేసిపోతుంది, ఎంత బాధ వేసిపోతుంది? ఓటమి ఎందుకు వచ్చింది? కూటమి వల్ల వచ్చింది. ఇది అనదర్ పాయింట్. మనకి ఎందుకు ఓటమి వచ్చింది అని మనం ఆలోచించుకోకపోతే, పునః పరిశీలన చేసుకోకపోతే మనం రానున్న రోజుల్లో ఇంకా దిగజారిపోతాం. అది మీరు ఆలోచించాలి, ఆచరణలో పెట్టుకోవాలి తప్ప ప్రజలు మాత్రం ఓట్లు వేశారు కానీ ఈవీఎంలు మోసం చేసి అంటే జనాలు ఇంకా చేదరించుకుంటారు మిమ్మల్ని. ఇంత దిగజారిపోయారా? ప్రజాస్వామ్యంలో ఎంత మీరు ఈ విధంగా రాసుకొని పూసుకొని మాట్లాడుకుంటూ ఈ విధంగా స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడితే జనాల దృష్టిలో జోకర్లు అయిపోతారు.
ఇప్పటికే కొంతమంది బ్రోకర్లు అయి కూర్చోన్నారు వైఎస్ఆర్సీపీలో. మళ్ళీ మీరు జోకులేసి నవ్విచ్చేటువంటి జోకర్లు అయిపోతారని మరోసారి గుర్తు చేస్తున్నా. ఒకటొకటి బయటకు వస్తున్నాయంట. ఈవిడ పెద్ద జ్యోతిష్యం చెప్పగలది. ఈవిడ ఇన్ని చెప్పిన నువ్వు చెప్పిందే జరుగుతుంది చెప్పిన నువ్వు మరి కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, కల్తీ మద్యం ద్వారా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, పుస్తలు నేల రాలిపోయాయి అని నీకు తెలుసు. కల్తీ నెయ్యి ద్వారా శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎంత దారుణమైన స్థితికి పడిపోయింది. కోట్లాది మంది భక్తులు వాళ్ళ యొక్క మనోభావాలు ఎంతలా దెబ్బతిన్నాయి అని నీ మీద ప్రమాణం చేసుకో, నీ ఆత్మ సాక్షి మీద ప్రమాణం చేసుకో. నీకు తెలియనిది కాదు కల్తీ మద్యం, కల్తీ నెయ్యి. వీటి రెండింటి గురించి అన్నకి నువ్వు ఒకటి తర్వాత ఒకటి ఎందుకు చెప్పలేకపోయావు? తోట చంద్రయ్య, నన్ను సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళందరినీ కూడా కడ తేరిస్తే పట్ట పగులు మిట్ట మధ్యాహ్నం తన అక్కని ఏడిపిస్తున్నారు, ర్యాగింగ్ చేస్తున్నారు అని అడుక్కున్న బిడ్డని మీరు పెట్రోలు పోసి అంతం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు పక్కనే ఉన్న నువ్వు ఎందుకు చెప్పలేకపోయావని నేను అడుగుతున్నా. ఒకటొకటే బయటకు వస్తుందంట. నీకు దమ్ముంటే ఈవీఎంలు అంటున్నావు కదా, ఈవీఎంలు కూడా వద్దు, పాత పద్ధతిలో ఎలక్షన్స్ జరుగుతాయి. గాలి భానుప్రకాష్ నాయుడు గారు కూటమి నుంచి నిలబడతారు, టీడీపీ నుంచి, నువ్వు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడు. 175లో ఒక్క సీటు అదే నీది. పోటీ మళ్ళీ పెడదాం. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 లోపల అందరూ ఓటర్లు ఓట్లు వేసేసి వెళ్ళిపోతారు. ఒక 10 సీసీ కెమెరాలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ మొత్తం చూస్తూ ఉంటుంది. ప్రజలకు లైవ్ ఇద్దాం. గెలిచే దమ్ము నీకుందా? ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసిదన్నే దొన్నపోతం తెచ్చు. ఏమో అంత ఆనందం ఏమో సాటి మహిళలను అడగడం, వాళ్ళు కోరస్ ఇవ్వడం. కోరస్ కాదు, జగన్ వైరస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన యొక్క వైరస్ జగన్మోహన్ రెడ్డి. ఎంత దౌర్భాగ్యమైన దౌర్జన్యమైనటువంటి పాలనని హిట్లర్కి ఏమాత్రం తగ్గకుండా పరిపాలించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో సామెత చెప్తుంది, పాలిచ్చే గేదెను వదిలి ఎగిసి తన్నేటువంటి ఆంబోతును పట్టుకొచ్చావేదో చెప్తుంది. ప్రజలు అలా అనుకోవట్లేదు, మహిళలు అలా అనుకోవట్లేదు. నరరూప రాక్షసుణ్ణి వదిలించుకొని మహిళలకు మర్యాదని, ఆత్మాభిమానాన్ని పెంచే చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్రను తీసుకొచ్చి అరచేతులు పెట్టుకున్నామని సంబరాలు చేసుకుంటున్నారు మహిళలు. ఎవరో ఆ మహిళలు ఎప్పుడు చెప్పింది లే నువ్వు దొన్నపోతం తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎప్పుడు రావాలి మీకు ఎన్నికలు? 2029లో ఎన్నికలు వస్తాయి. మీకు దమ్ము, ధైర్యం, నిజాయితీ, నికార్సుతనం ఉంటే గెలిచి చూడండి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని అందరూ ఆనందపడిపోతున్నారంట అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రతి మహిళ అంటావు, ఆ మహిళలు ఎవరు అడిగితే చెప్పవు, ఆ మహిళల్ని చూపించావు. ఏ మహిళ ఇలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గెలుస్తాడా అని ఎదురు చూసే ఒక 8 మంది మహిళలు నాకు చూపించమ్మా. కెమెరా నీ వైపు పెట్టుకున్న నువ్వు మహిళవి అని నువ్వు ఫీల్ అవుతుంటావు. ఆ మహిళలు ఎవరో కొంచెం కెమెరా ఇటు తిప్పి ఎదురు చూస్తున్న పేటీఎం తప్ప మిగతా మహిళలు ఎవరో చూపించమని మనస్ఫూర్తిగా ఒక తమ్ముడిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు చూపిస్తారో చెప్పండి, నేను వచ్చి మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకి. అబ్బా, ఈవిడ కొంచెం నేర్చుకుందయ్యా. అంటే కొంచెం రాజకీయ భాష. మహిళలకి సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళని క్షేమంగా చూసుకున్నాడు, మంచిగా పరిపాలించాడు, అందరికీ అన్నయ్యాడు. మరి మహిళలు అంటే మీరేనా? మీ ఎదురుగా కూర్చున్న వాళ్ళేనా? మరి విజయమ్మ కన్న తల్లి, సొంత చెల్లి ఇద్దరు ఉంటారు వాళ్ళ ఇంట్లో. ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు, వాళ్ళిద్దరూ కూడా మహిళలే కదా. మీరు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, మీరు బీఫామ్లు తీసుకున్న తర్వాత, ఆయన జెండా పట్టుకున్న తర్వాత మహిళలయ్యారేమో. స్వతహాగానే కనిపించిన తల్లి, రక్తం పంచుకుని పుట్టినటువంటి చెల్లి. ఈరోజు వాళ్ళిద్దరూ ఏమైపోయినారు? సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని సొంత సోషల్ మీడియాలోనే దారుణాతి దారుణంగా దుర్భాషలాడిచ్చినటువంటి చరిత్ర, నీచ చరిత్ర, హీన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. సొంత తల్లి ఆస్తుల ఓటాలో ఏదో చిన్న సమస్య వచ్చిందని ఆవిడ మీదే కేసులు పెట్టి ఆవిడనే కోట్లు మెట్లు చుట్టూ తిప్పిస్తున్నటువంటి ఘనహీన చరిత్ర ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ఎక్కడ ఉందమ్మా సంక్షేమం? ఎక్కడ ఉందమ్మా క్షేమం? సొంత మహిళలు, ఇంట్లో ఉండాల్సిన మహిళల తర్వాతే కదా బయట మహిళలు. వాళ్ళే గౌరవించాలి. ఏదో ఒక సామెత గుర్తుకొస్తుంది. నెల్లూరులో అమ్మకి అన్నం పెట్టలేనోడు భార్యని బర్మాకి తీసుకెళ్తా అన్నాడంట. నాకు అది గుర్తుకొస్తుంది. సొంత ఇంట్లో ఉండే సొంత చెల్లిని, కన్న తల్లిని పరిపాలించలేని వ్యక్తి
మంచిగా చూసుకోలేనటువంటి వ్యక్తి బయట మహిళల యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ బాధ్యత కోసం ఆయన పరిగెడుతున్నాడంట. ఏ వైపు పరిగెత్తాడు, ఎంత వెలాసిటీతో పరిగెత్తాడు, నువ్వు నాకు చూపించవలసిందిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమి ఇచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఒక హోంమంత్రి రక్షణ లేదు అన్నది ఎవరు? రోజా అని ఒక మహిళ. గౌరవం లేదు, రక్షణ లేదు అని మాట్లాడుతున్నది ఎవరు? ఆర్కే రోజా అని ఒక మహిళ. ఈవిడికి నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోతే ఈవిడ ఇంత స్వేచ్ఛగా, స్వాతంత్ర్యంగా, సంతోషంగా ఈరోజు మైకు పెట్టుకుని ఎలా మాట్లాడుతుందండి? మహిళలకి అనింది, ఈవిడ మహిళే కదా. ఆ మహిళల్లో ఈవిడ మహిళ అయినప్పుడు, ఎవరికి రక్షణ లేనప్పుడు ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఇంత స్వాతంత్ర్యంగా నువ్వు ఎలా మైకు పెట్టుకొని మాట్లాడుతున్నావు? ఉదాహరణ నువ్వే కదా. అంటే నువ్వు ప్రత్యేకమైన మహిళవా? ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది. దాని గురించి మనమే మాట్లాడాలా. ఆటల గురించి, పాటల గురించి, మాటల గురించి మనమే మాట్లాడాలా. ఇది ఎవరన్నా విన్నారంటే ఫస్ట్ ఒక గంట సేపు నవ్వుకుంటారు. బెంగళూరు బారుల్లో దాగింది, చెన్నై పబ్బుల్లో ఎగిరింది, సాంస్కృతిక మినిస్టర్గా పనిచేసి ఆ డబ్బులంతా నొక్కేసి సొంత విలాసాల కోసం, సొంత సంతోషాల కోసం, స్వలాభం కోసం ఎంత ఖర్చు పెట్టి ఎంత ఆనందపడ్డామో, రాష్ట్ర అధికారిక సొమ్ముని సొంత సౌలభ్యాల కోసం ఎంత వినియోగించుకున్నామో యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే టూరిజం పేరుతో, కల్చర్ పేరుతో, క్రీడాశాఖ మంత్రి పేరుతో ఎన్ని వేల కోట్ల రూపాయలు దంచామో, ఎంత దాచామో, ఎంత దోచామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలు, పాటలు రాజ్యాంగబద్ధంగా, రాజ్యాధికారంలో, ప్రజాస్వామ్యంలో ఏ శాసనసభ్యులు కానీ, ఏ ఎంపీలు కానీ, ఏ మినిస్టర్లు కానీ ఎక్కడ డ్యాన్స్ చేయొద్దు, పాటలు పాడొద్దు అని లేదు. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో పాడుతున్నాం, ఎలాంటి లొకేషన్లో పాడుతున్నాం, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏమన్నా ప్రవర్తిస్తున్నామా, అలాంటి ప్రసక్తి ఏమైనా ఉందా అని ఆలోచించాలి తప్ప వాళ్ళు నిండు సభలో, సాంస్కృతిక విభాగంలో, సాంస్కృతిక వేదికలో ప్రజలందరూ చూస్తుండగా అందరికీ ఇన్స్పిరేషన్గా వాళ్ళు చేశారే తప్ప నీ మాదిరిగా బెంగళూరు బారుల్లో తాగి, చెన్నై పబ్బుల్లో ఎగిరి, దిగిన తర్వాత నగరికి వచ్చి అన్నదమ్ముల సాక్షిగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళేమీ నొక్కేయలేదే, తప్పేమీ లేదే. అందులో నీ ఒక్కదానికి ఎందుకు వచ్చింది ఇదంతా? డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. అనిత, సవిత, సంధ్యారాణి అబ్బా అని కోతలు పెట్టిందంట. ఆవిడది కోత, నువ్వేమో రోత, అందుకే వైఎస్ఆర్సీపీ మోత. ఇంకెంతకన్నా ఏం చెప్పాలి నేను? కూ అంటే నీకేం వచ్చిందమ్మా? కూ అనకుండా అంబో అంబో అని రంకులు వేసుకుంటూ అడ్డదిడ్డంగా ప్రజల మీద పడి 3,000 కోట్ల రూపాయలు ఏమన్నా సంపాదించారా వాళ్ళు? ఏమైంది నీకు? అలా అంటే నీకేమన్నా భయం వేసిందా మళ్ళీ ఈసారికి ఏమన్నా ఓడిపోతామని? ఈ ముగ్గురు మంత్రులు అవటం మహిళలుగా మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముగ్గురు పేర్లు చెప్పావు, వాళ్ళు గెలిచారు, మనం ఓడిపోయాం. ఈరోజు కొంపల్లో ఉండే పరిస్థితి లేదు, అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదు. ఈరోజు కూటమి నుంచి కావచ్చు 175 నియోజకవర్గాల్లో మహిళలు గెలిచారు. నెలవల విజయశ్రీ, బండారు శ్రావణేశ్వరి, గల్లా మాధవి, లోకం నాగమాధవి, ఎస్ సవిత, పటాల సునీత, వంగలపూడి అనిత, తోయక జగదీశ్వరి, తంగిరాల సౌమ్య, దాసరి సుధా, యనమల దివ్య, గౌతు శిరీష, మిర్యాల శిరీషాదేవి, ఒరుపుల సత్యప్రభ, గుమ్మిడి సంధ్యారాణి, కోల లలితా కుమారి, పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, రెడ్డిపగారు మాధవిరెడ్డి, బొమ్మ అఖిలప్రియారెడ్డి, పల్లి సింధూరారెడ్డి, గౌరి చరితారెడ్డి. ఈ విధంగా మహిళలు శాసనసభ్యులుగా గెలిచి వాళ్ళు ఇప్పుడు మినిస్టర్ హోదాలో ఉన్నారు. అందులో దాసరి సుధా గారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి ఉన్నారు. నేను ఆవిడని కూడా తక్కువగా మాట్లాడలేదు, ఆవిడ కూడా మహిళే, నేను ఆవిడ కూడా ఇష్టపడతాను. వీళ్ళలో ఏ ఒక్కరైనా నీ విధంగా బరిదెగ్గించినట్టు, నీ విధంగా అవస్థలు మాట్లాడినట్టు, నీ విధంగా బూతులు మాట్లాడినట్టు, సభ్య సమాజం తలదించుకునేటట్టు వీళ్ళలో ఏ ఒక్కరైనా సరే దిగజారి కానీ మనుషుల్ని ఏమార్చి కానీ బతికినట్టు ఒక్కరినైనా నువ్వు నిరూపించగలవా? ఇంతమంది మహిళా శాసనసభ్యులు మినిస్టర్లు ఉన్నా కూడా, అసెంబ్లీకి వెళ్తున్నా కూడా వీళ్ళలో ఏ ఒక్కరు కూడా నీలాగా, నీ మాదిరిగా తలదించుకునేటట్టు సభ్య సమాజంలో వాళ్ళు ఏది ప్రవర్తించట్లేదే. చెప్పు, వాళ్ళు ఎవరు నీ మాదిరిగా? అసలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, అనితకి, సవితకి, సంధ్యారానికి మహిళా దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా అని అడుగుతున్నా. వాళ్ళకి మహిళా దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా లేదా అంటున్నావు. అసలు నీకు మహిళ అని చెప్పుకునే అర్హత ఉందా నీకు?
అసలు నీకు నేను మహిళని అనే చెప్పుకునే అర్హత ఉందా? మహిళ అంటే ఏంటి? భారత మహిళలను చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, భారత మహిళలను చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళకి విలువనిస్తారు. ఎందుకో అణుకువ స్వభావం, విధానం, నిదానమే ప్రధానం. మరి నీకు విలువిచ్చే రోజులు ఎక్కడున్నాయి? ఈరోజు నిజంగా నువ్వు మహిళని, నేను మహిళని అని చెప్పుకునేటువంటి పరిస్థితి నీకుందా అని ప్రశ్నిస్తున్నా. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎవరు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడుతున్నాం, మన అకౌంట్లో అమౌంట్ పడగానే మాట్లాడుతున్నాం అనే విషయాన్ని మాత్రం ఆర్కే రోజా గారు మీరు మర్చిపోవద్దు అని మరోసారి మీకు గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.